నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బల పరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉండాలని మెడ్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుంది అన్న ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ 2 చోట్ల పోటీ చేయడంతో ఒక్క స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కు పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుపత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని మెడ్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ లో తేడా జరిగిందని, శ్రీనివాస్ ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి మాజీ మంత్రి పెరియా కరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీవీకే ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవేళ ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. శ్రీనివాస్ దూరమైన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కు పడిపోయింది. అయితే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ సివి షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఇవాల్టి బల నిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వర్మ, మా ప్రతినిధి. వర్మ, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? అదే ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సర్కార్ కు సంబంధించి బల నిరూపణ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి 108 చోట్ల ఆ పార్టీ గెలిచినప్పటికీ కూడా 2 చోట్ల విజయ్ పోటీ చేయడంతో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజాగా ఆ పార్టీ తిరుపత్తూరుకు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటుతో ఆధిక్యంతో ఆయన గెలవడం జరిగింది. అయితే తన పోస్టల్ బ్యాలెట్ లో పొరపాటు జరిగిందని హైకోర్టు వెళ్లిన దృష్ట్యా హైకోర్టు ఈ రోజు ఆయనను బల నిరూపణలో పాల్గొనకూడదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 106 సీట్లు ప్రస్తుతానికి టీవీకేకు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. వీరితో పాటు కాంగ్రెస్ 5 సీట్లు అంటే 111 సీట్లు, అలాగే మద్దతు పలుకుతున్న సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ కు సంబంధించి కేవలం 2 సీట్లు అంటే ఇవి 8 మొత్తం కలిపితే 119 సీట్లు ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు మద్దతు అయితే ఉన్నాయి. అయితే మెజారిటీ 117 వస్తే సరిపోతుంది. ఎందుకంటే 233 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి 117 సీట్లు, అందులో సగానికి అన్నా ఎక్కువ 117 సీట్లు వస్తే విజయ్ సర్కారు ఈజీగా గట్టెక్కే పరిస్థితి ఉంది. దీనికి అదనంగా ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి వ్యతిరేక వర్గం టీవీకేకు మద్దతు పలుకుతా ఉంటే షణ్ముఖం, వేలుమణి లాంటి నాయకులు అయితే బహిరంగంగానే ప్రకటన చేసిన నేపథ్యంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే సంబంధించి కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆయన మద్దతు దాదాపు 150కి చేరుకోవచ్చన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే 47 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో ఉన్నారు. 2 మంది ఎమ్మెల్యేలు పక్కకు వచ్చేస్తే ఆ పార్టీకి సంబంధించి కూడా అనర్హత ఓటు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఆ విధంగా అన్నాడీఎంకే నుంచి ప్రస్తుతానికి 31 ఎమ్మెల్యేలు బయటకు రాగలిగితే వాళ్ళకి చిక్కులు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా అక్కడ అసెంబ్లీ నియమాల ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపరేట్ ఫ్లోర్ కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. మరి ఎంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు మద్దతు పలుకుతారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కూడా టీవీకే బల నిరూపణలో ఉండే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రస్తుతానికి కేవలం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చీలిక ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది విజయ్ కు మద్దతు తెలుపుతారన్న అంశం మాత్రమే ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది తప్ప మిగతా ఈజీగానే విజయ్ బల నిరూపణ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద టీవీకే ఇప్పటికే ఇతర పార్టీలతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే విజయ్ తో నిన్న అన్నాడీఎంకే సంబంధించి ఈ వేలుమణి మిగతా
నాయకులు ఆయన షణ్ముగం లాంటి నేతలు ఆయన కలవటం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ చీలిక అన్నా డిఎంకేలో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది, ఎంతమంది ఎమ్మెల్యేలు టీవీకే వైపు రాబోతున్నారనేది చర్చనైతే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు బల నిరూపణలో విజయ్ సర్కార్కి ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మొత్తం సమీకరణాలు చూస్తే ఆయన సునాయాసంగానే ప్రస్తుతం ఈ బల నిరూపణలో నెగ్గే పరిస్థితి అయితే దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఆల్రెడీ వర్మ మద్దతు వచ్చేసింది, ఆల్రెడీ విజయ్ సీఎం అని ప్రకటించేశారు. బట్ ఈ టైంలో ఎప్పుడైతే నిన్న సివి షణ్ముగం బయటకు వచ్చేసారో, సో ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చాలా కుట్రలు చేసాయి, సీఎం చేయకుండా విజయ్ని అవ్వకుండా చాలా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేసాయి. బట్ ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదా తెర వెనుక? అంటే ప్రస్తుతానికి అన్నాడీఎంకేనే ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్నాడీఎంకే అంటే ప్రత్యర్థి పార్టీలను చీల్చే కుట్ర టీవీకే విజయ్ చేస్తున్నారంటూ కూడా పార్టీ నాయకులు కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చీలిక వర్గం మాత్రం ఒకటే చెప్తోంది, ఎందుకంటే ఎలక్షన్ గెలిచిన వెంటనే డిఎంకేకు పొత్తు ఇచ్చే ఎలక్షన్ అవగానే డిఎంకేకు పొత్తు ఇచ్చేందుకు పళనిస్వామి ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నం తాము అడ్డుకునే క్రమంలో భాగంగానే టీవీకేకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇందులో భాగంగానే పళనిస్వామి ఏదైతే ఎల్పీ మీటింగ్ జరిగిందో కేవలం ఆయనకు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనకు సపోర్ట్ గా సంతకాలు చేశారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలు మొత్తం కూడా విజయ్కు మద్దతు పలికే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద అన్నా డిఎంకే చీలిక చాలా స్పష్టంగా ఈ రోజు కనబడబోతోంది. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, 2/3 మెజార్టీ కానీ వచ్చేస్తే మొత్తం అన్నా డిఎంకే పూర్తిగా టీవీకీలో విలీనం అవుతుందా, లేక అది ఒక సపరేట్ గా దాన్ని ఒక సపరేట్ ఫ్లోర్ దానికోసం కేటాయిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద విజయ్ మొదటిసారిగా అధికారం చేపట్టినప్పటికీ కూడా ఆయన వ్యూహాత్మకంగానే పావులు ముందుకు కదుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిఎంకే సంబంధించిన పక్షాల మద్దతు, మిత్రపక్షాల మద్దతు మొత్తం కూడా ఆయన చేజిక్కించుకోగలిగారు. అలాగే ఇప్పుడు అన్నా డిఎంకే లో సంబంధించి కూడా ఏకంగా చీలికని తీసుకొచ్చి ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో మద్దతు పలికేలాగా ఆయన చేసుకోగలిగారని చెప్పొచ్చు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు అయితే ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి బల నిరూపణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి చూడాల్సి ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బల నిరూపణకు సిద్ధమైంది విజయ్ సర్కార్. మరి ఈ నేపథ్యంలో టీవీకేకి సంకీర్ణ ప్రభుత్వ బలం 117కు పడిపోతే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వాళ్లలో 28 మంది విజయ్కి మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది, ఆల్రెడీ మద్దతు తెలిపారు. సో ఇది ఆల్రెడీ విజయ్ సునాయాసంగా బల నిరూపణ చేసుకుంటారని కూడా అర్థమవుతోంది. మరి ఆ ఒక్క ఓటు ఏదైతే కోర్టులో తేలనుందో అది కూడా తేలాక అది కూడా విజయ్కి ప్లస్ అవ్వనుంది. మరి కాకపోతే గనక ఆ ఒక్కటి పోయినా కూడా విజయ్కి పెద్ద మైనస్గా ఉండేదేమీ లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అనేది కూడా మనం చూడాల్సిందే. అంతవరకు చూస్తూనే ఉండండి 9+.